to power up your career. Welcome to Uday Kumar Electrical Academy, a dedicated destination for mastering electrical engineering. Whether you're aiming for lessons on RRB, JE, SST, JA, or AE exams, we've got you covered. We provide comprehensions on all core electrical engineering subjects, plus essentials in aptitude, reasoning, and general science. If our videos help you gain knowledge and get closer to your dream job, we'd love to have you in our community. Follow Uday Kumar Electrical Academy today. Don't forget to like, share, and subscribe to stay updated. Let's succeed together. The EMF equation of an alternator is given by. సో జనరల్గా మనకు ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఆఫ్ ఆల్టర్నేటర్ అంటే ఏమొస్తుంది 4.44 F/T ఒకటి 4.44 F/T. సో పిచ్ ఫ్యాక్టర్ డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ అంటే కేపీ కేడి అనేది వస్తుంది. సో కాబట్టి మనకి ఇచ్చిన దాంట్లో 4.44 F/T అనేది ఎక్కడ ఉందంటే నాకు ఫస్ట్ ఆప్షన్లో ఉంది. సో 4.44 F/T ఓకేనా. సో విత్ రెస్పెక్ట్ మనం తీసుకునే వైండింగ్స్ కన్సిడర్ చేసుకున్నప్పుడు ఇంటూ కేపీ ఇంటూ కేడి అనేది వస్తుంది. నెక్స్ట్ ఏంటి, ద ఫ్యాక్టర్ 4.44 ఇన్ ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఇస్ డ్యూ టు అన్నాడు. సో జనరల్గా ఈ 4.44 అనేది దేని వల్ల వస్తుందంటే నాకు బేస్డ్ అపాన్ ఫార్మ్ ఫ్యాక్టర్. ఇక్కడ ఫార్మ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి అంటే సో ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఆర్ఎంఎస్ వాల్యూ బై యావరేజ్ వాల్యూ. సో ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఫార్మ్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే సో ఆర్ఎంఎస్ వాల్యూ బై యావరేజ్ వాల్యూ. అంటే దాని వాల్యూ ఎంత వస్తుంది నాకు ఫర్ ఏ సైనసాయిడల్ వేవ్ ఫామ్. ఫర్ ఏ సైనసాయిడల్ వేవ్ ఫామ్ దీని వాల్యూ ఎంత వస్తుంది అంటే నాకు 1.11 వస్తుంది. సో కాబట్టి 1.11. సో దాంతో మల్టిపుల్ అవుతుంది కాబట్టి నాకేమొస్తుంది ఇక్కడ 4.44 అనేది వస్తుంది. కాబట్టి ఇదే నాకేమవుతుంది ఫార్మ్ ఫ్యాక్టర్ అవుతుంది. అంటే ఈ యొక్క ఫ్యాక్టర్ 4.44 ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఎందుకు వస్తుందంటే బేస్డ్ అపాన్ ఫార్మ్ ఫ్యాక్టర్. నెక్స్ట్ సో డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ డిపెండ్స్ ఆన్. సో జనరల్ డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి K/T. K/T అంటే ఏంటి సైన్ m ఇంటూ బీటా బై 2 బై m సైన్ బీటా బై 2. ఇది మనకు తెలిసిన ఫార్ములా. అంటే దీని యొక్క వాల్యూ దేని మీద డిపెండ్ అవుతుంది, m మీద డిపెండ్ అవుతుంది, బీటా మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ బీటా అంటే ఏంటి అంటే డిస్ట్రిబ్యూషన్ యాంగిల్, అంటే స్లాట్కి ఒక స్లాట్కి ఇంకో స్లాట్కి తీసుకుంటాం కదా యాంగిల్ అనేది అదన్నమాట. ఇక్కడ m అంటే ఏంటి అంటే నెంబర్ ఆఫ్ స్లాట్స్ పర్ పోల్ పర్ ఫేస్. సో మనకి ఇచ్చిన దాంట్లో ఈ రెండిట్లో ఏ ఆప్షన్ మీద ఉంది, సో నెంబర్ ఆఫ్ స్లాట్స్ పర్ పోల్ పర్ ఫేస్ అంటే m అన్నమాట. ఇదే m అంటారు దీన్ని. ఇక్కడ బీటా అనేది ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ యాంగిల్ బిట్వీన్ ద స్లాట్స్. సో కాబట్టి డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ డిపెండ్స్ ఆన్ అన్నప్పుడు నెంబర్ ఆఫ్ స్లాట్స్ పర్ పోల్ పర్ ఫేస్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ద యూనిట్ ఆఫ్ సింక్రోనస్ రియాక్టెన్స్ ఈజ్. సో జనరల్గా నాకు ఏంటంటే సింక్రోనస్ ఇంపిడెన్స్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు మనం, సో రెసిస్టెన్స్ ఆఫ్ ద ఆర్మేచర్ వైండింగ్ ప్లస్ J టైమ్స్ ఆఫ్ సింక్రోనస్ రియాక్టెన్స్. సింక్రోనస్ రియాక్టెన్స్ ఈజ్ ద రియాక్టెన్స్. సో దేనికి తీసుకుంటామంటే మనం తీసుకునే ఆర్మేచర్ వైండింగ్లో ఉండే ఇండక్టివ్ రియాక్టెన్స్ యాజ్ వెల్ యాజ్ లీకేజ్ రియాక్టెన్స్ ఆ రెండింటిని కంబైన్ చేసిన తర్వాత వచ్చే వాల్యూవే సింక్రోనస్ రియాక్టెన్స్. కాబట్టి ఈ సింక్రోనస్ రియాక్టెన్స్ అంటే ఇది. అంటే ఇది నాకు ఇక్కడ ఏం రాసుకోవచ్చు మనము అంటే దీన్ని మ్యాగ్నిట్యూడ్ చేసాం అనుకోండి దీన్ని, అప్పుడు ఎలా రాసుకోవచ్చు మనం దీన్ని, సో రెసిస్టెన్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ రాసుకోవచ్చు. సో జెడ్ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు సో ఆర్ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో దీని నుంచి ఎక్స్ స్క్వేర్ వాల్యూ కావాలంటే ఏం చేస్తాం మనం జెడ్ఎస్ స్క్వేర్ మైనస్ ఆర్ఏ స్క్వేర్ చేస్తాం. సో కాబట్టి నాకు సింక్రోనస్ రియాక్టెన్స్ అంటే ఇది ఎందులో ఉంటుంది, ఇక్కడ ఇంపిడెన్స్ ఓమ్స్లో ఉంటుంది, రెసిస్టెన్స్ ఓమ్స్లో ఉంటుంది. కాబట్టి నాకు వచ్చే రియాక్టెన్స్ వాల్యూ కూడా ఎందులో ఉంటుంది అంటే నాకు ఓమ్స్లోనే ఉంటుంది. ఇక్కడ వోల్టేజ్ రెగ్యులేషన్ ఆఫ్ అన్ ఆల్టర్నేటర్ ఈజ్ 0 వెన్ పవర్ ఫ్యాక్టర్ ఈజ్ అన్నారు. సో జనరల్గా మనకు 3 టైప్స్ ఆఫ్ కండిషన్స్ ఉన్నాయి. సో లాగింగ్ కండిషన్, యూనిటీ పవర్ ఫ్యాక్టర్ కండిషన్, లీడింగ్ కండిషన్. సో లాగింగ్ కండిషన్లో వోల్టేజ్ రెగ్యులేషన్ ఎలా ఉంటుంది అంటే నాకు పాజిటివ్ ఉంటుంది, కాకపోతే చాలా హైగా ఉంటుంది. అదే యూనిటీ పవర్ ఫ్యాక్టర్ కండిషన్లో పవర్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుంది అంటే ఇందులో పాజిటివ్ ఉంటుంది, కాకపోతే లోగా ఉంటుంది. అదే లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ కండిషన్లో నాకు ఏమవుతుంది వోల్టేజ్ రెగ్యులేషన్ అనేది సో నెగిటివ్ ఉంటుంది. సో నెగిటివ్ ఉంటుంది లేదంటే 0 ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో నెగిటివ్ కానీ 0 కానీ ఉంటుంది. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు ఇక్కడ either 0 ఆర్ నెగిటివ్. సో కాబట్టి ఇచ్చిన దాంట్లో మనకు 0 అంటే దేంట్లో వస్తుంది అంటే నాకు ఇక్కడ ఏమన్నాడు వోల్టేజ్ రెగ్యులేషన్ ఇస్ 0 వెన్ అన్నాడు. కాబట్టి లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ కండిషన్ నాకు 0 అనేది వస్తుంది.
నెక్స్ట్ మ్యాక్సిమం వోల్టేజ్ రెగ్యులేషన్ అక్కర్స్. ఇక్కడ ఏమన్నాడు, మ్యాక్సిమం వోల్టేజ్ రెగ్యులేషన్ అక్కర్స్ అంటే మ్యాక్సిమం వోల్టేజ్ రెగ్యులేషన్ ఎప్పుడు అక్కర్ అవుతుంది అంటే నాకు సో లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ కండిషన్ ఎక్కువ అక్కర్ అవుతుంది అనమాట. మ్యాక్సిమం వోల్టేజ్ రెగ్యులేషన్ ఎప్పుడు వస్తుందంటే నాకు లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ కండిషన్లో మాత్రమే. లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ కండిషన్. ఓకే, క్లియర్. కండిషన్ ఫర్ ప్యారలల్ ఆపరేషన్. సో మనకు 2 మిషన్స్ని ప్యారలల్ కనెక్ట్ చేయాలి అంటే సో డెఫినెట్గా మనకు కొన్ని కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. సో ఒకటి ఏంటి అంటే సో వోల్టేజ్ మస్ట్ బి సేమ్, ఫ్రీక్వెన్సీ మస్ట్ బి సేమ్, ఫేజ్ సీక్వెన్స్ మస్ట్ బి ద సేమ్. సో కాబట్టి నాకేమవుతుంది, సో ప్యారలల్ ఆపరేషన్ ఆఫ్ ఆల్టర్నేటర్స్ అన్నప్పుడు సో ఏ వస్తుంది, బి వస్తుంది, సి వస్తుంది. కాబట్టి ఆల్ ఆఫ్ ది అబోవ్. సో ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఏంటి, సింక్రొనైజేషన్ ఈజ్ డన్ యూజింగ్. సో జనరల్గా ఈ సింక్రొనైజేషన్ అనేది దేని బేస్ చేసుకొని చేస్తామంటే మనము సో సింక్రోస్కోప్ అనే దాన్ని యూస్ చేసుకొని చేస్తాం అన్నమాట. సింక్రోస్కోప్. సో మనకు ల్యాంప్ మెథడ్ అని ఒకటి ఉంది, సింక్రోస్కోప్ అని ఒకటి ఉంది. సో కాబట్టి ఈ యొక్క సింక్రోస్కోప్ని యూస్ చేసుకొని ఈ యొక్క సింక్రొనైజేషన్ అనే దాన్ని మనం చేస్తాం అన్నమాట. ఓకేనా, అంతేగాని అమ్మీటర్, వోల్ట్ మీటర్, వాట్ మీటర్ అనే వాటిని యూస్ చేసుకో. నెక్స్ట్ ఏంటి, రియల్ పవర్ షేరింగ్ డిపెండ్స్ ఆన్. సో జనరల్గా ఈ యొక్క రియల్ పవర్ షేరింగ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే నాకు ఏదైతే మనం స్టీమ్ ఇన్పుట్ ఇస్తామో దాని మీద డిపెండ్ అవుతుంది రియల్ పవర్ అనేది. అదే నాకు రియాక్టివ్ పవర్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే బేస్డ్ అపాన్ ఎగ్జైటేషన్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే రియల్ పవర్ అనేది స్టీమ్ ఇన్పుట్ మీద డిపెండ్ అవుతుంది. స్టీమ్ ఇన్పుట్ మీద డిపెండ్ అవుతుంది. అదే రియాక్టివ్ పవర్ అనేది ఎగ్జైటేషన్ మీద డిపెండ్ అవుతుంది. ఎగ్జైటేషన్. సో కాబట్టి రియల్ పవర్ షేరింగ్ డిపెండ్స్ ఆన్ అన్నప్పుడు దేని మీద డిపెండ్ అవుతుంది అంటే సో ప్రైమ్ మూవర్ ఇన్పుట్. ఎట్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ ఆర్మేచర్ రియాక్షన్ ఈజ్. సో జనరల్ మనకి ఏంటంటే సో 3 టైప్స్ ఆఫ్ కండిషన్స్ ఉన్నాయి, లీడింగ్, లాగింగ్, అదేవిధంగా యూనిటీ పవర్ ఫ్యాక్టర్. ఇక్కడ అడిగింది ఏంటి, యూనిటీ పవర్ ఫ్యాక్టర్లో ఆర్మేచర్ రియాక్షన్ అనేది ఏమవుతుంది అని. సో ఇక్కడ నాకు యూనిటీ పవర్ ఫ్యాక్టర్లో ఆర్మేచర్ రియాక్షన్ ఏమవుతుంది అంటే నాకు క్రాస్ మ్యాగ్నటైజింగ్ అవుతుంది. అదే ఆర్మేచర్ రియాక్షన్ అనేది లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ అనుకోండి. సో ఇక్కడ నాకేంటంటే సో లాగింగ్ పవర్ ఫ్యాక్టర్, లీడింగ్ పవర్ ఫ్యాక్టర్, యూనిటీ పవర్ ఫ్యాక్టర్ ఇలా 3 ఉంటాయి. ఈ 3లో ఈ యొక్క ఆర్మేచర్ రియాక్షన్ అనేది యూనిటీ పవర్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుంది అంటే నాకు క్రాస్ మ్యాగ్నటైజింగ్ ఉంటుంది. క్రాస్ మ్యాగ్నటైజింగ్ ఉంటుంది. అదే లాగింగ్ పవర్ ఫ్యాక్టర్కి వచ్చేసరికి ఇందులో ఎలా ఉంటుంది అంటే ఆర్మేచర్ రియాక్షన్ అనేది డీమ్యాగ్నటైజింగ్ ఉంటుంది. డీమ్యాగ్నటైజింగ్ ఉంటుంది. అదే లీడింగ్ పవర్ ఫ్యాక్టర్కి వచ్చేసరికి మ్యాగ్నటైజింగ్ ఉంటుంది. మ్యాగ్నటైజింగ్. సో కాబట్టి యూనిటీ పవర్ ఫ్యాక్టర్లో ఆర్మేచర్ రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే నాకు క్రాస్ మ్యాగ్నటైజింగ్. ఓకేనా, అందులో ఒక ఫీల్డ్ మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ ఇలా ఉంటే ఆర్మేచర్ ఫ్లక్స్ ఇలా ఉంటుంది. ఓకేనా, సో మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ ఎలా ఉంటే ఆర్మేచర్ ఫ్లక్స్ ఎలా ఉంటుంది. సో కాబట్టి ఇది ఏమైంది, క్రాస్ మ్యాగ్నటైజింగ్ అయింది. నెక్స్ట్ హంటింగ్ అక్కర్స్. సో జనరల్ మనకు ఈ యొక్క హంటింగ్ అనేది ఎప్పుడు అక్కర్ అవుతుంది అంటే నాకు ఎప్పుడైతే సడన్ చేంజ్ ఇన్ లోడ్, సడన్ చేంజ్ ఇన్ వోల్టేజ్ అలాంటివి జరిగినప్పుడు సో అప్పుడు నాకేమవుతుందంటే ఈ యొక్క హంటింగ్ అనేది అక్కర్ అవుతుంది. అంటే ఏంటి, ఏదైతే రోటార్ ఉందో ఆ రోటార్ అనేది దాని యొక్క పొజిషన్, ఈక్విలిబ్రియం పొజిషన్ నుంచి ఏమవుతుంది అంటే చేంజ్ అవుతుంది అన్నమాట. సో అట్లా వైబ్రేషన్స్ అనేవి వస్తాయి ఎప్పుడు సడన్ చేంజ్ అనేది అయినప్పుడు. సడన్గా లోడ్ చేంజ్ అవ్వడం కానీ, సడన్గా వోల్టేజ్ ఇంక్రీజ్ అవ్వడం కానీ, ఇట్లాంటివి స్టీమ్ ఇన్పుట్ సడన్ ఇంక్రీజ్ చేసినా కానీ ఇలా అన్నప్పుడు ఈ యొక్క హంటింగ్ అనేది అక్కడ అవుతుంది. కాబట్టి సడన్ చేంజ్ ఇన్ లోడ్ కండిషన్ హంటింగ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ డ్యాంపర్ వైండింగ్ ఎందుకు యూస్ చేస్తాం. సో జనరల్గా డ్యాంపర్ వైండింగ్ యొక్క పర్పసే ఈ యొక్క హంటింగ్ని ఓవర్కమ్ చేసుకోవడానికి. అంటే ఏదైతే హంటింగ్ ఉందో ఆ యొక్క అంటే ఏంది సడన్ చేంజెస్ చేసినప్పుడు మిషన్ అనేది ఆస్కిలేషన్స్ అవుతుంది, అంటే సమ్ వైబ్రేషన్స్ అనేది ఫామ్ అవుతాయి. సో దాన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తారంటే డ్యాంపర్ వైండింగ్ అనే దాన్ని యూస్ చేసుకుంటాం. ఈ యొక్క డ్యాంపర్ వైండింగ్ అనేది ఏం చేస్తారంటే ఈ యొక్క హంటింగ్ని ప్రివెంట్ చేస్తాను అనమాట. సో కాబట్టి ప్రివెంట్ హంటింగ్. నెక్స్ట్ ఏంటి, ఈ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 50 Hz, పోల్స్ ఈక్వల్ టు 4, స్పీడ్ ఈజ్ అన్నాడు. సో జనరల్ నాకేంటి, సో NS ఈక్వల్ టు 120 ఇంటూ F/P. సో కాబట్టి 120 ఇంటూ ఫ్రీక్వెన్సీ ఏమో 50, పోల్స్ వచ్చి 4. సో 4 1 జర్ 4 3 జర్ అంటే ఎంత అయింది, ఇది 1500 RPM. సో కాబట్టి నాకు ఎంత వస్తుంది అంటే ఇక్కడ నాకు
1500 RPM. నెక్స్ట్ ఏంటి, ఇఫ్ ఎక్సైటేషన్ ఇంక్రీజెస్ టెర్మినల్ వోల్టేజ్. ఇఫ్ ఎక్సైటేషన్ ఇంక్రీజెస్ టెర్మినల్ వోల్టేజ్. సో జనరల్గా ఎప్పుడైతే నేను ఎక్సైటేషన్ ఇంక్రీజ్ చేస్తానో టెర్మినల్ వోల్టేజ్ అనేది ఏమవుతుంది, డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, ఎక్సైటేషన్ అనేది ఇంక్రీజ్ చేసినప్పుడు టెర్మినల్ కూడా ఏమవుతుంది అంటే నాకు ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. స్టీమ్ ఇన్పుట్ ఇంక్రీజ్ చేసినా చేంజ్ అవుతుంది, ఎక్సైటేషన్ చేంజ్ చేసినా చేంజ్ అవుతుంది. కాబట్టి ఎక్సైటేషన్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్ టెర్మినల్ వోల్టేజ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ఓకే, క్లియర్. హాయ్, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. దిస్ ఈజ్ ఉదయ్ కుమార్. సో ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే ఆల్టర్నేటర్స్. సో ఆల్టర్నేటర్స్లో ప్రాబ్లమ్స్ అనేది డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు తీసుకునే క్వశ్చన్స్ ఏంటంటే, సో ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసు యాజ్ వెల్ యాజ్ గేట్ అండ్ ఏడబ్ల్యూ ఎగ్జామ్స్ సంబంధించినవి. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, ఆల్రెడీ మనం ఏంటంటే ఈ ఆల్టర్నేటివ్ సంబంధించి ప్యారలల్ ఆపరేషన్ అంటే ఏంటి, సో దానికి సంబంధించి ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఏంటి, వోల్టేజ్ రెగ్యులేషన్ అంటే ఏంటి, ఇవన్నీ చూసాం, థియరీ పార్ట్ చూసాం. సో ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే ఓన్లీ సో ప్రాబ్లమాటిక్ మాత్రం చూస్తున్నాం. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 550 kVA alternators operate in parallel to supply the following loads. సో ఫస్ట్ వన్ ఏంటంటే 250 kW at 0.95 పవర్ ఫ్యాక్టర్ లాగింగ్. సో నెక్స్ట్ వన్ ఏంటంటే 100 kW at 0.8 పవర్ ఫ్యాక్టర్ లీడింగ్. సో వన్ మిషన్ is supplying 200 kW at 0.9 పవర్ ఫ్యాక్టర్ లాగింగ్. The power factor of the other machine must be. సో ఇక్కడ 2 మిషన్స్ ఉన్నాయంట. సో ఆ 2 మిషన్స్ వచ్చేసి, సో మిషన్ వన్ వచ్చేసి ఏంటంటే 250 kW దాని యొక్క రేటింగ్. అదేవిధంగా దీని యొక్క పవర్ ఫ్యాక్టర్ ఎంత అంటే నాకు 0.95, దీని ఏంటంటే ఇది లాగింగ్ అన్నమాట. అదేవిధంగా మిషన్ 2 ఇదంతా అంటే 100 kW, ఇది 0.8 పవర్ ఫ్యాక్టర్, ఇది వచ్చేసి లీడింగ్ అన్నమాట. అయితే ఈ 2 మిషన్స్ కలిపి లోడ్ సప్లై చేస్తున్నాయి. లోడ్కి ఎంత అంట, ఒకటేమో మిషన్ 1 వచ్చేసరికి 200 kW అంట. సో మిషన్ 2 వచ్చేసి తెలియదు, ఇది వచ్చేసి టోటల్ అన్నమాట లోడ్. ఓకేనా, టోటల్ లోడ్. ఆ టోటల్ లోడ్లో ఒకటి వచ్చేసి ఎంత అంటే 200 kW సప్లై చేస్తూ ఉంది. కాకపోతే దీని యొక్క పవర్ ఫ్యాక్టర్ ఎంత అంటే నాకు 0.9, అది కూడా లాగింగ్ పవర్ ఫ్యాక్టర్. అయితే మిషన్ 2 దగ్గర దాని యొక్క పవర్ ఎంత, దాని యొక్క పవర్ ఫ్యాక్టర్ ఎంతో కనుక్కోవాలన్నమాట. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో కిలోవాట్ డిమాండ్. సో ఇక్కడ కిలోవాట్ డిమాండ్ ఆఫ్ లోడ్ అన్నప్పుడు సో ఎలా తీసుకోవాలంటే మనము, సో 2 మిషన్స్ టోటల్ పవర్ ఎంత ఉంది నాకు, సో ఒకటేమో 250, అనదర్ వన్ ఏంటంటే 100. సో కాబట్టి నాకు 350 kW అనేది లోడ్ అవుతుంది. ఈ 350 kW లోడ్లో ఆల్రెడీ ఒక మిషన్ ఎంత సప్లై చేస్తుంది, 200 kW సప్లై చేస్తుంది. సో అప్పుడు నాకు అదర్ మిషన్ ఎంత సప్లై చేయాలి, డెఫినెట్గా 150 kW అనేది సప్లై చేయాలి. ఓకేనా, సో అనదర్ మిషన్ యొక్క పవర్ అనేది తెలిసింది నాకు. కాకపోతే ఇక్కడ ఏంటి, అది కనుక్కోమని చెప్పలేవాడు. సో వాడు కనుక్కోమన్నది ఏంటి, పవర్ ఫ్యాక్టర్ అనేది కనుక్కోమన్నాడు. సో కాబట్టి ఇక్కడ నాకేంటంటే పవర్ ఫ్యాక్టర్ కావాలి అంటే, సో ఫస్ట్ మనకేం కావాలంటే, సో రియాక్టివ్ పవర్ సప్లై అనేది ఎంత చేస్తుందని తెలియాలి. సో కాబట్టి సో రియాక్టివ్ పవర్ సప్లైడ్, రియాక్టివ్ పవర్ సప్లైడ్ కాదు, రియాక్టివ్ పవర్ డిమాండ్ కనుక్కుందాం ఫస్ట్. సో రియాక్టివ్ పవర్ డిమాండ్, సో రియాక్టివ్ పవర్ డిమాండ్ ఆఫ్ లోడ్. సో ఇది కావాలన్నమాట. ఇది తెలిస్తే ఆటోమేటిక్ మనకు అంత వస్తుంది. ఈ రియాక్టివ్ పవర్ కావాలంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలంటే ఇక్కడ, సో ఇచ్చిన పవర్ ఫ్యాక్టర్కి రియల్ పవర్కి రియాక్టివ్ పవర్కి ఏమైనా రిలేషన్ ఉందా అది తెలియాలి. సో జనరల్గా మనకి ఏంటంటే కాంప్లెక్స్ పవర్. సో కాంప్లెక్స్ పవర్ అంటే మనం ఎలా రాసుకుంటాం, జనరల్గా ఎస్తో ఇండికేట్ చేసుకుంటాం. సో ఎస్ ఈక్వల్ టు పి ప్లస్ జేక్యూ అని రాస్తాం. దీన్ని ఇంకో విధంగా ఎలా రాసుకుంటాం, ఎస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ రియల్ పార్ట్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ స్క్వేర్, అంటే రియల్ పార్ట్ స్క్వేర్ ప్లస్ రియాక్టివ్ పవర్ స్క్వేర్ అని కూడా రాసుకోవచ్చు అన్నమాట. అది కాంప్లెక్స్ పవర్. దీనికి పవర్ ట్రయాంగిల్ అని ఒకటి ఉంటుంది. సో ఆ యొక్క పవర్ ట్రయాంగిల్ మనం అబ్జర్వ్ చేసలేదు. సో ట్రయాంగిల్, సో జనరల్గా పవర్ ట్రయాంగిల్ అనేది ఎలా ఉంటుంది అంటే నాకు, ఇది ఎలా ఉంటుంది, సో ఇదేమో యాక్టివ్ పవర్, ఇదేమో రియాక్టివ్ పవర్, ఇదేమో కాంప్లెక్స్ పవర్. సో దీని నుంచి పవర్ ఫ్యాక్టర్ కాస్ పై ఈక్వల్ ఎలా రాసుకుంటామంటే మనము P/S, వేర్ P ఇక్కడ P అంటేనేమో
యాక్టివ్ పవర్, ఎస్ అంటేనేమో కాంప్లెక్స్ పవర్. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఎందుకు చెప్తున్నాను అనేది వస్తుంది, కొద్దిసేపు ఓపిక పట్టండి. సో ఇప్పుడు నాకు కాస్ పై ఈక్వల్ టు పీ బై ఎస్ అయింది కదా, ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు మనం, సో సైన్ పై ఈక్వల్ టు, సారీ ఆపోజిట్ తీసుకున్నాం ఇక్కడ, యాక్చువల్గా ఇక్కడ పీ వస్తుంది. సో ఇది పవర్, ఇది రియాక్టివ్ పవర్. సో ఇప్పుడు చూడండి సైన్ పై ఈక్వల్ ఎలా రాసుకోవచ్చు అంటే మనము క్యూ బై ఎస్గా రాసుకోవచ్చు. ఓకేనా, క్యూ బై ఎస్గా రాసుకోవచ్చు. దీని నుంచి నాకు పవర్ అన్నప్పుడు ఎలా రాసుకోవచ్చు మనం, ఎస్ ఇంటూ సైన్ పై, ఎస్ ఇంటూ సైన్ పై. అదేవిధంగా దీని నుంచి ఓన్లీ ఎస్ ఇంటూ కాస్ పైగా రాసుకోవచ్చు. సో ఇదన్నమాట. ఓకేనా, సో ఇది ఇక్కడ ఇంకోటి ఏంటి, సో కాస్ పై ఈక్వల్ టు పీ బై ఎస్ అయినప్పుడు, సో దీని నుంచి ఏది కాస్ పై ఈక్వల్ టు పీ బై ఎస్ అయినప్పుడు, దీని నాకు ఓన్లీ పై యాంగిల్ మాత్రం కావాలన్నప్పుడు ఎలా రాసుకోవచ్చు అంటే మనం కాస్ ఇన్వర్స్ ఆఫ్ పీ బై ఎస్గా కూడా రాసుకోవచ్చు. కాస్ ఇన్వర్స్ ఆఫ్ పీ బై ఎస్గా కూడా రాసుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు మనకేంది కావాలంటే ఇక్కడ రియాక్టివ్ పవర్ డిమాండ్ అనేది తెలియాలి, లోడ్ యొక్క రియాక్టివ్ పవర్ డిమాండ్ అనేది తెలియాలి. సో లోడ్ యొక్క రియాక్టివ్ పవర్ డిమాండ్ తెలియాలి అంటే ఇక్కడ నాకు మిషన్ 1 యొక్క రేటింగ్ ఎంత ఇచ్చాడు అంటే ఇక్కడ నాకు 250 కిలోవాట్స్ 0.95 పవర్ ఫ్యాక్టర్ అని ఇచ్చాడు. సో 250 కిలోవాట్ 0.95 లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ అని ఇచ్చాడు. అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీన్ని ఏం చేస్తానంటే నేను, సో ఏదైతే ఇక్కడ యాక్టివ్ పవరు దాని యాజ్ వెల్ యాజ్ దాని యొక్క పవర్ ఫ్యాక్టర్ ఇచ్చాడో, సో దీన్ని నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ కేవీఏలోకి మార్చుకుంటా. సో కేవీఏలోకి ఎలా మారుస్తానంటే ఇక్కడ చూడండి, సో రియాక్టివ్ పవర్, సో ఇప్పుడు రాసేది స్టెప్ ఇంపార్టెంట్, ఒకసారి కేర్ఫుల్గా చూసుకోండి. సో రియాక్టివ్ పవర్ డిమాండ్ ఆఫ్ లోడ్. సో ఇక్కడ ఏం రాస్తానంటే నేను, సో ఇక్కడ చూడండి మనకి ఇచ్చిన డేటాను బట్టి రాస్తాను ఇక్కడ నేను. సో ఇక్కడ నాకేమో రియల్, అదేవిధంగా దాని యొక్క పవర్ ఫ్యాక్టర్, అదేవిధంగా దీని సైన్ ఇంటూ, ఇక్కడ యాక్చువల్గా ఏమొస్తుంది అంటే నాకు రియాక్టివ్ పవర్ అంటే, సో ఈ ఫామ్లో యూస్ చేసుకున్నాను నేను, ఈ ఫామ్లో క్యూ ఈక్వల్ టు ఎస్ సైన్ పై కదా, ఇక్కడ ఎస్ అంటే ఏంటి అంటే పీ బై కాస్ పై. సో ఈ ఫామ్లో నుంచి ఇక్కడ కాస్ పై ఈక్వల్ టు పీ బై ఎస్ అయితే ఇప్పుడు నాకు ఎస్ వాల్యూ కావాలంటే ఎలా రాసుకోవచ్చు మనం, పీ బై కాస్ పై రాసుకోవచ్చు కదా. కాబట్టి దీన్ని ఇందులో ప్లేస్ చేశాను, అంటే రియాక్టివ్ పవర్ ఈక్వల్ టు ఎస్ అంటే పీ బై కాస్ పై ఇంటూ సైన్ పై. ఓకే, సో ఇప్పుడు నాకు పీ బై కాస్ పై సైన్ పై వాల్యూ కనుక్కోవడానికి నేనేం చేస్తానంటే ఇక్కడ, సో ఇక్కడ చూడండి, సో పై అంటే ఏం రాసుకోవచ్చు మనం, కాస్ ఇన్వర్స్ ఆఫ్ యాంగిల్ కానీ రాసుకోవచ్చు. కాబట్టి సో కాస్ ఇన్వర్స్ ఆఫ్ పవర్ ఫ్యాక్టర్ ఎంత అంటే నాకు దానికి వాల్యూ, సో పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ ఎంత ఇచ్చాడు దాని వాల్యూ తీసుకుంటాం, అంటే ఎంత 0.95 ఇచ్చాడు కాబట్టి 0.95 తీసుకుంటాం. ఏంటిది మిషన్ 1, సో మిషన్ నాకు పవర్ ఫ్యాక్టర్ ఎంత ఉందంటే ఇక్కడ 0 ఉంది, యాక్టివ్ పవర్ వచ్చేసరికి 250 కిలోవాట్ ఉంది కాబట్టి అదే తీసుకుంటాం. సో ఇప్పుడు నాకు ఇక్కడ రియాక్టివ్ పవర్ డిమాండ్ ఆఫ్ లోడ్ అన్నప్పుడు ఏంటిది మిషన్ 1కి ఇది. సిమిలర్లీ మిషన్ 2 కూడా అంతే. సో మిషన్ 2 కూడా ఎలా రాస్తాం మనం, పీ బై కాస్ పై ఇంటూ సైన్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్. సో అక్కడ సెకండ్ మిషన్కి పవర్ ఫ్యాక్టర్ ఎంత ఇచ్చాడు, 0.8 లీడింగ్ ఇచ్చాడు, ఆ వాల్యూ తీసుకుంటాం 0.8. ఓకే, ఇప్పుడు రియల్ పవర్, సో రియల్ అంటే నాకు 250, సో ఇక్కడ ఎంత ఇచ్చాడు 250 ఇచ్చాడు, పవర్ ఫ్యాక్టర్ 0.95 ఇంటూ సైన్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 0.95. ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ కావాలి కాబట్టి కాస్ ఇన్వర్స్ ఆఫ్ 0.95 తీసుకున్నాం. ఇక్కడ మిషన్ 2లో రియల్ పవర్ ఎంత ఇచ్చాడు అంటే నాకు 100 కిలోవాట్స్ ఇచ్చాడు, పవర్ ఫ్యాక్టర్ 0.8 ఇచ్చాడు. సో కాబట్టి ఇక్కడ ఎలా రాసుకోవచ్చు మనం, 100/0.8 సైన్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 0.8. ఓకేనా, ఇది పవర్ డిమాండ్. సో ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే నాకు ఇదంతా వస్తుంది అంటే నాకు, సో దీని వాల్యూ సో 82.17, ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ లాగింగ్ కాబట్టి లాగింగ్ అని రాసుకుంటాం. అదేవిధంగా సెకండ్ టర్మ్, సో సెకండ్ మిషన్కి ఇదంతా వస్తుందండి
75 వస్తుంది. కాకపోతే దీని యొక్క పవర్ ఫ్యాక్టర్ ఎంత అంటే నాకు లీడింగ్ అన్నమాట. సో ఇక్కడ నాకు ఒకటేమో లాగింగ్లో ఉంది, ఒకటేమో లీడింగ్లో ఉంది. కాబట్టి నాకు రిజల్టెంట్ వాల్యూ ఎంత వస్తుంది అంటే నాకు సో రెండు లాగింగ్. సో ఏంటిది, దీని యొక్క యూనిట్స్ ఏంటి? సో కిలోవాట్ రియాక్టివ్ వోల్ట్ యాంపియర్. సో ఇది నాకు రియాక్టర్ యొక్క డిమాండ్. సో రియాక్టివ్ పవర్ ఎంత వచ్చిందంటే నాకు 7.17 లాగింగ్ రియాక్టివ్ వోల్ట్ యాంపియర్. 7.17 సో లాగింగ్. సో ఇక్కడ నాకేంటంటే సో మనకున్న లోడ్ ఏమో 350 కిలోవాల్ట్. 350 కిలోవాట్ అయితే అందులో మిషన్ 1 ఎంత సప్లై చేస్తుంది? 200 కిలోవాట్ అనేది సప్లై చేస్తుంది. ఇది మిషన్ 1. అయితే రిమైనింగ్ మిషన్ 2 అనేది ఎంత సప్లై చేస్తుంది? ఇంకా సో 150 కిలోవాట్ అనేది సప్లై చేస్తుంది. మిషన్ 2 అనేది 150 కిలోవాట్ సప్లై చేస్తుంది. ఎందుకు? టోటల్ లోడ్ 350 కాబట్టి మిషన్ 1 అనేది ఆల్రెడీ 200 కిలోవాట్ సప్లై చేస్తుంది. మిషన్ 2 అనేది 150 కిలోవాట్ సప్లై చేస్తుంది. ఇది రియల్ పవర్. అయితే ఇప్పుడు నాకేం కావాలంటే రియాక్టివ్ పవర్ అనేది ఏమవుతుంది? సో మనకి ఇచ్చిన లోడ్ని బట్టి ఇప్పుడు మనం ఏం చేస్తారంటే సో కిలోవాట్ సప్లైడ్ మిషన్ 1, కిలోవాట్ సప్లైడ్ మిషన్ 2 చూసాం. అయితే ఇప్పుడు నాకేం కావాలంటే సో రియాక్టివ్ వోల్ట్ యాంపియర్ సప్లైడ్ బై ద మిషన్ 1 చూస్తాం. ఇప్పుడు డిమాండ్ చూసాం. ఇప్పుడు ఏం చెప్తామంటే నేను సో ఎంత సప్లై చేస్తా చూస్తాం. సో కేవీఏఆర్ సప్లైడ్ బై మిషన్ 1. సో మిషన్ 1 అనేది రియాక్టివ్ వోల్ట్ యాంపియర్ ఎంత సప్లై చేస్తుంది అంటే ఇక్కడ రియల్ పవర్ ఎంత సప్లై చేస్తుంది అంటే ఇది 200 కిలోవాట్ సప్లై చేస్తుంది. దాని యొక్క పవర్ ఫ్యాక్టర్ ఎంత అంటే నాకు 0.9 లాగింగ్. సో కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం సో 200 ఓవర్ 0.9 ఇంటూ సైన్ ఆఫ్ ఇక్కడ ఏమొస్తుంది? కాస్ ఇన్వర్స్ ఆఫ్ 0.9 వస్తుంది. సో ఇదేంటిది? మిషన్ 1 రియాక్టివ్ వోల్ట్ యాంపియర్ సప్లై చేసేది. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే నాకు ఎంత వస్తుంది అంటే ఇది సో 96.86 వస్తుంది. 96.86 ఇది కూడా ఏంటి? లాగింగ్. సో ఇది ఏం చేస్తుంది? ఇది డెలివర్ చేస్తుంది అన్నమాట. మిషన్ 1 అనేది రియాక్టివ్ పవర్ ఎంత వచ్చింది నాకు 96.86 లాగింగ్. ఇది డెలివర్ చేస్తుంది. సిమిలర్లీ ఇప్పుడు మిషన్ 2 కావాలి. సో ఇక్కడ మిషన్ 2 కావాలి అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఒక మిషన్ సప్లై చేస్తా ఉంది రియాక్టివ్ పవర్ని అంటే అనదర్ మిషన్ అనేది ఏం చేస్తుంది? డెఫినెట్గా ఆ యొక్క రియాక్టివ్ పవర్ని కన్జ్యూమ్ చేసుకోవాలా, అంతేనా? సో అట్లా అదేవిధంగా మనం తీసుకునే 2 మిషన్స్లో ఒకటి లాగింగ్లో ఉంది అంటే డెఫినెట్గా అనదర్ వన్ ఎలా ఉంటుంది? లీడింగ్లో ఉంటుంది. సో కాబట్టి మిషన్ 2 అనేది ఇక్కడ ఏంది? మిషన్ 1 అనేది డెలివర్ చేస్తుంది రియాక్టివ్ పవర్ని. సో కాబట్టి డెఫినెట్గా నాకు మిషన్ 2 అనేది ఏం చేసుకోవాలా? కన్జ్యూమ్ చేసుకోవాలా. సో కాబట్టి కేవీఏఆర్ కన్జ్యూమ్డ్ బై మిషన్ 2. సో దీన్ని ఎలా రాస్తామంటే ఇక్కడ సో కన్జ్యూమ్డ్ బై మిషన్ 2 అంటే ఇక్కడ చూడండి, యాక్చువల్గా డిమాండ్ ఎంత? 7.17 లాగింగ్. అయితే ఇక్కడ సప్లై చేసిన డెలివరీ ఎంత? 96.86 లాగింగ్. సో కాబట్టి అంటే ఏంటి? సప్లైడ్ ఈక్వల్ టు డిమాండ్, అంతేనా? సప్లై ఈక్వల్ టు డిమాండ్. సో అంటే ఏంటి? సో మిషన్ 1 ప్లస్ మిషన్ 2. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే నేను ఇక్కడ సో మిషన్ 1 ప్లస్ మిషన్ 2 సప్లైడ్ ఈక్వల్ టు డిమాండ్ అని రాసుకోవచ్చు. సో దీని నుంచి నాకేం కావాలా? ఓన్లీ మిషన్ 2 కన్జ్యూమ్డ్ మాత్రమే కావాలా. కాబట్టి మిషన్ 2 కన్జ్యూమ్డ్ మాత్రమే కావాలన్నారు. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనము సో 96.86 మైనస్ డిమాండ్ వాల్యూ 7.17గా రాసుకోవచ్చు. ఓకేనా? సో మిషన్ 2 కన్జ్యూమ్డ్ వాల్యూ అంటే ఇక్కడ ఎప్పుడు కానీ ఎలా ఉంటుంది అంటే నాకు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, రియాక్టివ్ పవర్ పాజిటివ్ వచ్చిందంటే డెలివర్డ్ అని, అదే రియాక్టివ్ పవర్ నెగిటివ్ వచ్చిందంటే అబ్జర్వ్డ్ అని. ఓకేనా? ఇక్కడ రియాక్టివ్ పవర్ అనేది పాజిటివ్లో ఉంది కాబట్టి 96.86 అనేది ఇది ఏం చేస్తున్నట్టు?
డెలివర్ చేస్తుంది కాబట్టి పాజిటివ్ వాల్యూ. అదే నాకు అది డెలివర్ కాకుండా అబ్జర్వ్ చేసుకుంటుందంటే అది ఎలా ఉంటుందంటే నాకు నెగిటివ్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ నాకు ఇది వచ్చింది అన్నమాట. ఈ విధంగా తీసుకున్నాం. సో M2 కన్జ్యూమ్డ్ ఈక్వల్ టు 96.86 మైనస్ 7.17. సో దీన్ని చేస్తే నాకు ఎంత వస్తుందంటే నాకు దీని వాల్యూ అనేది సో 89.69 సో kVAr. సో ఇప్పుడు నాకు మిషన్ 2 ఎంత రియాక్టివ్ పవర్ సప్లై చేస్తుందనేది తెలిసింది. అయితే ఇప్పుడు నాకేం కావాలి అంటే ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ కావాలి. సో పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ కావాలంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే సో జనరల్గా సో tan పై. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఈ యొక్క డయాగ్రామ్ నుంచి సో tan పై అంటే మనం ఎలా రాసుకోవచ్చు. సో tan పై అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇక్కడ ఆపోజిట్ సైడ్ అంటే రియాక్టివ్ పవర్. సో ఇక్కడ చూడండి. సో tan పై అంటే ఏమొచ్చింది నాకు Q/P. ఇక్కడ Q అంటే ఏంటి సో VI sin పై. అదేవిధంగా రియల్ పవర్ అంటే రాసుకోవచ్చు మనం VI cos పైగా రాసుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ నాకు VI sin పై అంటే రియాక్టివ్ పవర్ సప్లై. రియాక్టివ్ పవర్ సప్లై ఎంత ఉంది ఇక్కడ సో 89.69 ఇది ఉంది వాల్యూ. ఏంటిది kVAr. అదేవిధంగా VI cos పై అంటే రియల్ పవర్ సప్లైడ్. సో రియల్ పవర్ సప్లైడ్ అంటే ఎంత వచ్చింది నాకు ఇక్కడ మిషన్ 2 అనేది సో 150 కిలోవాట్. సో 150 కిలోవాట్ ఇది రియల్ పవర్ సప్లైడ్. సో కాబట్టి నాకు ఇక్కడ ఏమొస్తుందంటే నాకు 150 కిలోవాట్. సో దీన్ని సాల్వ్ చేస్తే నాకు వచ్చిన వాల్యూ ఎంత అంటే నాకు 0.5979 వస్తుంది. అయితే ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి ఓన్లీ పై వాల్యూ. సో అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం tan ఇన్వర్స్ ఆఫ్ 0.5979 అంటే దీని వాల్యూ సో పై వాల్యూ సంథింగ్ యాంగిల్ వస్తుంది. సో దాన్ని సాల్వ్ చేస్తే నాకు వచ్చే వాల్యూ ఎంత అంటే కాస్ పై ఈక్వల్ టు సో 0.858 వస్తుంది. సో ఇది ఎందులో ఉంటుంది అంటే నాకు లీడింగ్లో ఉంటుంది. సో పవర్ ఫ్యాక్టర్ ఎంత అంటే నాకు 0.858. సో దాని వాల్యూ ఎంత అంటే నాకు లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ 0.858. సో దీన్ని అప్రాక్సిమేట్గా ఎలా రాసుకోవచ్చు అంటే మనం పవర్ ఫ్యాక్టర్ కాస్ పై ఈక్వల్ టు 0.889గా రాసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ 858 ఏదైతే ఉందో సో మనకి ఇచ్చిన ఆప్షన్లో దాని నియర్గా ఉండేది ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుంటాం. సో ఇక్కడ చూడండి 0.89 లీడింగ్ ఉంది, ఒకటేమో లాగింగ్లో ఉంది. సో కాబట్టి మనం దీన్ని ఏం తీసుకుంటాం అంటే 0.89 లీడింగ్గా తీసుకుంటాం. ఓకేనా. సో లీడింగ్ ఉన్నప్పుడే అది అబ్జర్వ్ చేసుకుంటుంది, లాగింగ్ అన్నప్పుడు సప్లై చేస్తుంది. సో కాబట్టి ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. దీనికి ఇది అర్థమైందమ్మా అందరికి? ఎవరికైనా డౌట్ ఉంది? Two synchronous generators G1 and G2 are operating in parallel and sharing the load equally. To shift part of the load from generator 1 to generator 2 while operating frequencies keeping constant, the following action must be. సో ఇక్కడ ఏంటంటే 2 synchronous generators ఉన్నాయంట G1 and G2 అనేటివి. సో దే ఆర్ ఆపరేటింగ్ ఇన్ ప్యారలల్ అండ్ షేరింగ్ ద లోడ్, ఈక్వల్గా షేరింగ్ అనేది ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే సమ్ పార్ట్ ఆఫ్ ద లోడ్ జనరేటర్ 1 మీద ఏదైతే సమ్ పోర్షన్ ఉందో లోడ్ అనేది దాన్ని జనరేటర్ 2కి చేంజ్ చేసి దాని యొక్క ఫ్రీక్వెన్సీ అనేది కాన్స్టెంట్ పెట్టుకుంటే అప్పుడు నాకు ఏమవుతుంది అని అడిగాడు. సో ఇక్కడ జనరల్గా మనకి ఏంటంటే సో ఇలాంటి కండిషన్లో సో ఇక్కడ చూడండి. సో ఆప్షన్ ఏ ఏమి ఇచ్చాడంటే లోయర్ ద ఫ్రీక్వెన్సీ పవర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ G1 ఆర్ రైజ్ దట్ ఆఫ్ G2. నెక్స్ట్ ఏంటి సో రైజ్ ద ఫ్రీక్వెన్సీ పవర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ G1 అండ్ లోయర్ దట్ ఆఫ్ G2. సో లోయర్ ద ఫ్రీక్వెన్సీ పవర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ G1, సో లోయర్ దట్ ఆఫ్ G2, రైజ్ ద ఫ్రీక్వెన్సీ పవర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ జనరేటర్ 1, రైజ్ దట్ ఆఫ్ G2. సో ఇది మనకి ఇచ్చింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైతే 2 జనరేటర్స్ అనేటివి ఈక్వల్ షేరింగ్ అనేది ఉంటుందో సో జనరేటర్ 1లో ఉన్న పవర్ అనేది జనరేటర్ 2కి మనం చేంజ్ చేసి ఫ్రీక్వెన్సీ మనం కాన్స్టెంట్ పెట్టినప్పుడు సో ఇక్కడ నాకు ఏమైపోద్ది అంటే ఏదైతే జనరేటర్ 1 ఉందో ఆ యొక్క జనరేటర్ 1 యొక్క ఫ్రీక్వెన్సీ అనేది డెఫినెట్గా చేంజ్ అవుతుంది. ఆ పవర్ ఫ్రీక్వెన్సీ అనేది ఏమవుతుందంటే నాకు డిక్రీజ్ అవుతుంది. దాంతో పాటుగా సెకండ్ జనరేటర్ ఏదైతే ఉందో దాని యొక్క వాల్యూ అనేది ఏమవుతుందంటే నాకు ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో కాబట్టి నాకేమవుతుంది ఇచ్చిన దాంట్లో సో జనరేటర్ 1 దగ్గర ఉండేది ఏమవుతుందంటే డ్రాప్ అవుతుంది, జనరేటర్ 2 దగ్గర ఉండేది ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది. సో కాబట్టి సో లోయర్ ద ఫ్రీక్వెన్సీ పవర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ G1, సో రైజ్ దట్ ఆఫ్
generator G2. So raise that of generator G2. ఓకేనా? సో ఇది వస్తుంది అన్నమాట ఆన్సర్. నెక్స్ట్ చూడండి, if the excitation of salient pole motor is reduces to 0. if the excitation of salient pole motor is reduces to 0 అంటే excitation అనేది 0 అయినప్పుడు ఏమవుతుంది ఇక్కడ? సో it will remain synchronized, it will less synchronized, it will remain synchronized provided it is operating at no load. So it will remain synchronized power provided the load is less than a certain value. సో ఇక్కడ చూడండి, ఇఫ్ ఎగ్జైటేషన్ అనేది చేంజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఎగ్జైటేషన్ ఇంక్రీజ్ చేస్తే టెర్మినల్ వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంది, ఎగ్జైటేషన్ డిక్రీజ్ చేస్తే టెర్మినల్ వోల్టేజ్ డిక్రీజ్ అవుతుంది. అయితే ఇక్కడ ఏమంటున్నాం మనం? సో ఎగ్జైటేషన్ అనేది ఏం చేస్తున్నాము, కంప్లీట్గా 0 చేసేస్తే అప్పుడు నాకు ఏమవుతుంది అన్నాం. ఓకేనా? ఏమవుతుంది అన్నాం. సో కాబట్టి ఇక్కడ నాకు ఏంటంటే, సో జనరల్గా మిషన్ అనేది ఆపరేట్ అవ్వడానికి, సో దాని యొక్క స్పీడ్ సింక్రోనస్ స్పీడ్ రీచ్ అవ్వడానికి జనరల్గా మనం ఎగ్జైటేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే ఎగ్జైటేషన్ అనేది చేంజ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ, సో డెఫినెట్గా నాకు ఏమవుతుంది, వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది, టెర్మినల్ వోల్టేజ్ డిక్రీజ్ అవుతుంది. అంతేగాని మిషన్ అనేది షట్ డౌన్ అవుతుంది. సో కాబట్టి నాకు ఇది ఏమవుతుందంటే, సో ఇట్ విల్ రిమైన్ సింక్రొనైజ్డ్ ప్రొవైడెడ్ ద లోడ్ ఈస్ లెస్ దాన్ ద సర్టెన్ వాల్యూ. సో ఇక్కడ నాకు లోడ్ అనేది ఏమవుతుంది, ఉన్న దానికంటే కూడా తక్కువ లోడ్ అనేది తక్కువ సప్లై అనేది ఇస్తుంది అన్నమాట. దేనికి? లోడ్కి. సో ఆల్టర్నేటర్ అనేది. సో ఇట్ విల్ రిమైన్ సింక్రొనైజ్డ్ ప్రొవైడెడ్ ద లోడ్ ఈస్ లెస్ దాన్ ద సర్టెన్ వాల్యూ. నెక్స్ట్, సో డాంపర్ వైండింగ్ ఈస్ ప్రొవైడెడ్ ఇన్ ఏ పాలీఫేస్ సింక్రోనస్ మోటార్ ఇన్ ఆర్డర్ టు. సో డాంపర్ వైండింగ్ అనేది పాలీఫేస్ సింక్రోనస్ మోటార్కి ఎందుకు అంటే, ఇక్కడ ఏమన్నాడు, డాంపన్ అవుట్ నాయిస్ ఆఫ్ ద మిషన్, ప్రివెంట్ హంటింగ్, ప్రొవైడ్ ద స్టార్టింగ్ టార్క్, ప్రొవైడ్ ఏ సిలిండ్రికల్ స్ట్రక్చర్ టు రెడ్యూస్ విండ్ ఫ్రిక్షన్. సో అయితే ఇందులో ఏది కరెక్ట్ అంటే, సో జనరల్గా మనకు డాంపర్ వైండింగ్ ఎందుకు యూస్ చేస్తామంటే హంటింగ్ని ప్రివెంట్ చేసుకోవడానికి యూస్ చేసుకుంటాం. దాంతో పాటుగా దాని యొక్క స్టార్టింగ్ ఆస్కిలేషన్స్ని ఓవర్కమ్ చేసుకోవడానికి మనం ఈ యొక్క డాంపర్ వైండింగ్ యూస్ చేసుకుంటాం. సో ఆస్కిలేషన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఇక్కడ టార్క్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో కాబట్టి నాకు స్టార్టింగ్ టార్క్ డెవలప్మెంట్ కోసం మనం ఏం చేస్తామంటే డాంపర్ వైండింగ్ యూస్ చేసుకుంటాం. సో కాబట్టి ప్రొవైడ్ స్టార్టింగ్ టార్క్. నెక్స్ట్ ఏమన్నాడు ఇక్కడ, ప్రొవైడ్ సిలిండ్రికల్ స్ట్రక్చర్ అన్నాడు. సో యాక్చువల్గా సిలిండ్రికల్ స్ట్రక్చర్కి నో నీడ్ ఆఫ్ డాంపర్ వైండింగ్, ఓన్లీ సైలెంట్ పోల్ స్ట్రక్చర్కి మాత్రమే డాంపర్ వైండింగ్ అవసరం అవుతుంది. సో కాబట్టి ప్రివెంట్ హంటింగ్, ప్రొవైడ్ స్టార్టింగ్ టార్క్ 2 and 3 అనేది కరెక్ట్ అన్నమాట. సో 2 and 3 అనేటివి రైట్ ఆన్సర్. ఓకే, సో క్లియర్.